గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీలో విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో శివారు ప్రాంతాల్లోని ఓఆర్ఆర్కి చేరువలో ఉన్న 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే ఇటీవల జరిగిన కౌన్సిల్లో కూడా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపింది. ఈ మేరకే శివారు గ్రామాల్లో ఏవైతే శివారు మున్సిపాలిటీలు ఉన్నాయో 20 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కొంచెం గందరగోళంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ విలీనం వల్ల జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి మార్పులు రానున్నాయి, అసలు ఈ ప్రజలు ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారన్న అంశాలు ఒకసారి పరిశీలించినట్టయితే చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ చూసుకున్నట్టయితే 625 కిలోమీటర్ల మేర ఉన్న పరిధి దాదాపు ఈ విలీనం తర్వాత 2000 కిలోమీటర్లకు పెరిగే అవకాశం కనపడుతుంది. ఈ విలీనం పెరిగే కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటిదాకా ఉన్న పన్నులు వేరు, ఇకపైన జరిగే పన్నుల వసూలు వేరుంటాయి. జిహెచ్ఎంసీలో ప్రస్తుతం హైదరాబాద్లో ఏ విధమైన పన్నులు వసూలు చేస్తున్నారు, తమ గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా ఏదో కొద్దిపాటు మొత్తంతో శివారు పంచాయతీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, శివారు ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల పన్నులు వసూలు చేసేవారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు విలీనం అయిన తర్వాత పన్నుల సంఖ్య ఒకేసారిగా పన్నుల శాతం ఏదైతే ఒక్కసారిగా పెరుగుతుందో దానివల్ల తమ ఇబ్బందులు ఎదుర్కొంటామని శివారు గ్రామాల ప్రాంతాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది అలాంటి ఇబ్బందులు ఉండవు, ఏదైతే పన్ను పెరుగుతుందో సదుపాయాలు కూడా అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అంటే మహానగరంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి ఆ విధంగా సదుపాయాలు కూడా ఉంటాయన్న ఆనందం కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పొలిటికల్గా చూసుకున్నట్టయితే పొలిటికల్ మైలేజ్ ఇప్పటిదాకా 20 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మేయర్లు కావచ్చు, కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, వీరికి ఉపాధి ఎలా కల్పించాలి, వీరు ఎలా రాజకీయ నిరుద్యోగం ఎలా తొలగించాలి, ఒకవేళ ఈ జిహెచ్ఎంసీలో ఈ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం అయితే అక్కడ ఇప్పటిదాకా గుత్తాధిపత్యం చెలాయించిన నాయకుల పరిస్థితి ఏంటి అనే అంశం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. వీరందరికీ ఎలా అకామిడేట్ చేస్తారు, ఎలా ఇతర ఉద్యోగాలు కావచ్చు, ఇతర రాజకీయ ఉద్యోగాలు కావచ్చు ఎలాగ పూర్తి భర్తీ చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని ప్రస్తుతం మున్సిపల్ శాఖ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న నేపథ్యంలో వారికి ఏ విధమైన పోస్టులు కేటాయిస్తారు, ఏ విధమైన పదవులు ఇస్తారనే అంశం కూడా తర్జనమర్జిగా మారే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూస్తున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటిదాకా 150 డివిజన్లు మాత్రం ఉంది. దీని సంఖ్య దాదాపు మరో 50 నుంచి 100 డివిజన్లు పెరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే శివారు ప్రాంతాల్లో మున్సిపల్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు ఒక్కో డివిజన్లో 15,000 లోపే ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత సగటున చూసుకున్నట్టయితే 35,000 వరకు ఓటర్లు ఉండే అవకాశం కనబడుతుంది. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. దీన్ని జిహెచ్ఎంసీ పాలకులు ఏ విధంగా అధిగమిస్తారు, ఒకవేళ జిహెచ్ఎంసీ వికేంద్రీకరణ జరిగినట్టయితే ఇప్పటి వరకు ఉన్న జిహెచ్ఎంసీగానే ఉంటుందా, దీన్ని 2-3 కార్పొరేషన్లు చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా అనే అంశం కూడా మరో ప్రస్తావన వస్తుంది. ఎలా చూసుకున్నట్టయితే ప్రస్తుతం సర్కిల్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్ళు 6 జోన్లు ఉన్నాయి. దీని సంఖ్య 10 జోన్లు అదేవిధంగా 50 సర్కిల్కే పెరిగే అవకాశం కనబడుతుంది. అలా చేసినట్టయితే ఇప్పటిదాకా ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు సరిపోతారా, లేదా శివారు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వారినే కొనసాగిస్తారన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. శివారు ప్రాంతాల ఉద్యోగులు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారికి కూడా జిహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలే వారికి కూడా చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వారు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఇప్పటికే హైడ్రా కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు ఇప్పటికే విస్తరించింది, అక్కడి వరకు సేవలు అందిస్తోంది. వాటర్ బోర్డు చూసుకున్నట్టయితే శివారు ప్రాంతాల్లోని అవుటర్ రింగ్ రోడ్ ఆనుకుని ఉన్న లేఅవుట్లకు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కూడా మంచినీరు అందిస్తూ వస్తుంది. ఇక హైడ్రా చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ పరిధిలో చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు వాటి పరిధిలో ఉన్న ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగిస్తూ అక్కడి దాకా తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ ఒకటే కనుక విస్తరించినట్టయితే 3 కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయా, లేకపోతే 3 డిపార్ట్మెంట్లుగా ఏదైతే ఇప్పుడు కొనసాగుతూ వస్తుందో వాటినే కొనసాగిస్తాయనే అంశం చూడాల్సిందే. ఇకపైన జిహెచ్ఎంసీ ఎలా కనబడుతుంది, గ్రేటర్ హైదరాబాద్ మెగా మున్సిపాలిటీ మెగా మహానగరంగా మారుతుందా, లేకపోతే ఇంకా మరో విధంగా మారుతుందా, 2-3 మున్సిపాలిటీలు చేసే అవకాశం ఉందా, అంటే జిహెచ్ఎంసీని విస్తరిస్తారా లేదా,
విస్తరించడం అయితే ఖాయమని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో కౌన్సిల్లో ఒక ఆమోదానికి తీర్మానం కూడా తెలిపారు. దీనిపై స్టడీ చేస్తాము, ఆ నివేదికను అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇప్పటికే కాప్రా మున్సిపాలిటీ కొన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు, సర్కిల్లో కావచ్చు వికేంద్రీకరణకు అధికారులు అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్న కొంతమంది స్వాగతిస్తుండగా మరికొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది. ఒకరు వచ్చిన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయి, ఒకటే మున్సిపాలిటీలు జరుగుతాయా, 2 మున్సిపాలిటీలు బాధిస్తారా అనే అంశాన్ని చూడాల్సిందే. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖుతో పాలక మండలి గడువు ముగిన నేపథ్యంలో ఈ వికేంద్రీకరణ ఏదైతే శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు 27 ఉన్నాయో వాటి వలన జరిగే మేలు ఎవరికి లబ్ధి చేకూరుతుంది, స్థానికులకా అధికారులకా ఎలాంటి పని ఒత్తిడి తగులుతుందనే అంశంపై మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. పూర్తి స్థాయిలో దీని మీద స్పష్టమైన సమాచారం రాని నేపథ్యంలో అన్ని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అలా జరగవచ్చు అలా జరగవచ్చు అనే ఊహాగానాలు చెలరేగుతున్నది. ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో ఈ ప్రచారం కొన్ని వర్గాలను ఆనందపరుస్తుండగా మరికొన్ని వర్గాలను అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రానున్న రోజుల్లో దాదాపు ఈ వికేంద్రీకరణ జరిగేందుకు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టే అవకాశం కనబడుతుంది. ఇది 2027 వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎస్ఆర్ న్యూస్ గతంలో కూడా స్పష్టం చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి వికేంద్రీకరణ జరుగుతుంది, దీనివల్ల ఫలితాలు ఏంటి, దీని అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దీనికి ప్రత్యేకమైన పాలసీ ఏమైనా రూపొందిస్తారా అనే అంశాన్ని వేచి చూడాల్సిందే.